హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులు ఆత్మహత్యలు అండి, చంద్రబాబు లేఖ. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. ఆయన చంద్రబాబు గారు ఉద్యోగులను ఉద్దేశించి ఏమని చెప్పారు, ఆ లేఖలో ఏం పేర్కొన్నారు, ఎవరికి లేఖ రాశారన్న పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, సీఎం జగన్ పాలనలో నెలల తరబడి జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి చూసి చెల్లించిపోయాము. జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బు చేతికి అందక వారి పిల్లల చదువులు, పెళ్లిళ్ళు ఆగిపోవడం వంటి కన్నీళ్ల గాథలు, తమ హక్కుల కోసం ఉద్యమించిన వారిపై వైకాపా సర్కారు కక్ష కట్టి కక్ష చర్యలు సాధింపులు. సో ఇవన్నీ చూసాము అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే రివర్స్ పీఆర్సీతో ఉద్యోగుల్ని క్వాంటమ్ పెన్షన్ తగ్గింపుతో పెన్షనర్లని ఈ ప్రభుత్వం దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలోగా సిపిఎస్ రద్దు చేస్తామని హామీని జగన్ తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు శుక్రవారం ఆయన బహిరంగ లేఖ రాశారండి. ఇలాంటి అప్రజాస్వామిక అణిచివేత ప్రభుత్వం అవసరమా అని వారిని ప్రశ్నించారు. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని నిలబెడతామని, సకాలంలో జీతాలు, మెరుగైన పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల పోస్టింగ్లు బదిలీ కోసం కౌన్సిలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాము. కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు భర్తీ చేశాము. 11వ డిఎస్సీల ద్వారా అయితే లక్షలాది ఉద్యోగుల్ని పోస్టుల్ని భర్తీ చేశాము. అంగన్వాడీ జీతాలను 10,500కు పెంచాము. 43% ఫిట్మెంట్ ఇచ్చాము. 1వ తేదీకి జీతాలు ఇవ్వడానికి ఏనాడు వెనకాడలేదు అని అయితే గుర్తు చేశారు. సో ఈయన ముఖ్యంగా ఈ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెన్షన్ల రాసిన లేఖలో ముఖ్యంగా పేర్కొన్నది ఏంటంటే, జగన్ పాలనలో జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు చూసి చల్లించిపోయామంటున్నారు. అలాగే కష్టపడి దాచుకున్న డబ్బులు చేతికి అందలేదు, వారి చేతికి అందక సకాలంలో పిల్లల చదువులు అయితేనేమి, పెళ్ళిళ్ళు అయితేనేమి, ఇవన్నీ ఆగిపోయిన గాథలు కూడా చూసాము. ఇకపోతే వారి హక్కుల కోసం, అంటే వారి పోరాటం, ఉద్యమం చేసిన వారిపై, వారికి రావాల్సిన బకాయిల కోసం ఉద్యమాలు చేసిన వారిపై కూడా ఈ విధంగా కక్ష సాధింపు చర్యలను చేయడం చాలా బాధాకరం అనేది ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.